వాసుదేవ ప్రారంభించండి. ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని బెన్హమ్స్ ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ గ్రంథము ఆధారముగా చెప్పబడినటువంటి విషయాలకు సంబంధించిన గ్రంథం ఇది. ఈ అధ్యయన తరగతులకు స్వాగతం. సోదరులందరకు నమస్కారం. మనం ముందుగా ఈ గ్రంథానికి సంబంధించి విషయం ఏంటో, గ్రంథంలో ఏముందో అది తెలుసుకుంటున్నాం. ముందు గ్రంథంలోకి ఇంకా వెళ్ళలేదు మనం. అట్లా దేంట్లోనైనా కానీ ముందు దాంట్లోకి వెళ్ళిపో. మనం ఏం జరుగుతుంది, ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతాం మనం. దాంతో గజిబిజి అయిపోతుంది, గడబిడ అవుతుంది. ఈ సన్నివేశం ఏంటిది అని కొంచెం దానికి సంబంధించిన విషయాలు కొన్ని మనం ఆలోచిస్తుంటే, ఓ ఇదన్నమాట అని ఒక భావం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ సన్నివేశంలోకి మనం వెళ్ళినా కానీ గజిబిజి పడం, కంగారు పడం, ఆ సన్నివేశాన్ని ఏ విధంగా మనకి ఇబ్బంది లేకుండా, అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా సానుకూలం చేసుకోవడం ఎట్లా అన్న దాంట్లోకి వెళ్తాం. ఈ సృష్టిలోకి వచ్చాం. సృష్టి గురించిన వివరణ మన దగ్గర లేదు. అందువల్ల మరి ఏమైంది, నేరుగా సృష్టిలోకి గందరగోళం పడుతున్నాం. అది ఇట్లా వచ్చిందేంటి, ఇదెందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది మన దగ్గరికి కష్టం, మనదే. మన ఇంటికి స్నేహితుడు బంధువు వచ్చాడు, మన ఇంటికి ఎందుకు వచ్చావు పో అని అంటామా? ఇట్లా ఇది మనదైతేనే మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనం కలిసామంటే
మనందరికీ సంబంధించి. ఇదే మీరందరూ నాకు సంబంధించిన వాళ్ళు, నేను మీ అందరికీ సంబంధించిన వాడిని. దాంతో మనం ఒకళ్ళకొకళ్ళము ఒక చోట కూర్చోవలసి వచ్చింది. ఇట్లా మనదే అయితేనే మన దగ్గరకు వస్తుంది. అది సుఖమైన, కష్టమైన, ఎటువంటిదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఏర్పాటు చేసుకోవాలి. అది ఏర్పాటు చేసుకోవాలంటే దీనికి సంబంధించిన విషయం కొంత మన దగ్గర ఉండాలి. దాని యొక్క అమరిక, కూర్పు అంటే అప్పుడు మనకి గందరగోళ పడకుండా దాన్ని సానుకూలంగా ఎలాగ చేసుకోవాలో తెలుస్తుంది. అట్లా ఈ గ్రంథాన్ని మనం చదవాలి అంటే నేరుగా గ్రంథంలోకి వెళ్ళిపోతే కొంచెం గందరగోళంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అదే ఈ గ్రంథం ఇదండి, ఇదిగో దీంట్లో ఇవి ఉంటాయి, ఈ విషయాలు చర్చించబడ్డాయి, ఈ గ్రంథం ఇందుకోసం అందివ్వబడింది అని ఇట్లా రకరకాలైన విషయాలు ముందుగా దీని గురించి చెప్పిన వాళ్ళవి మనం చదువుకుంటే అప్పుడు మనం గ్రంథం లోపలికి వెళ్తే అది ఏ గ్రంథమైనా కావచ్చు. ప్రతి గ్రంథానికి ముందు మాట, పరిచయము, రచయిత తన యొక్క వివరణ ఇవన్నీ ఉంటాయి వరుసలో. అందుకు మనం ఇవన్నీ చదువుకుంటూ ఉన్నాం. గ్రంథ ముద్రణ మహాయజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కుడు. ఇది గ్రంథాన్ని అందించినటువంటి ఈ ఎవరి ద్వారా అయితే ఈ అధ్యయన తరగతులు నిర్వహింపబడి నోట్స్ తయారు చేయబడి ఆ నోట్స్ గ్రంథముగా రూపొందింపబడిందో ఆ గడ్డం వీర రాఘవరావు అన్నాయన రాసింది ఇది. గ్రంథ ముద్రణ మహాయజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులు. ప్రియ పాఠక సోదర, అంటే ఇది ఈ సృష్టి మహాయజ్ఞంలో పాల్గొన్న దేవతలు అన్నట్టుగా. ఇట్లా దేనికైనా కానీ మనం ఎట్లా అన్వయించుకోవాలి, అప్పుడు తేలిక అయిపోతుంది మనకి. మొత్తం కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. ఈ గ్రంథం ఇలా రావడానికి ఎంతమంది కృషి చేశారు, వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకునేటప్పుడు కల్లా మన మనసు ఎంత మెత్తబడుతుంది, మన హృదయము, మనస్సు వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావంతో. అట్లాగే ఈ సృష్టి కొన్ని 33 కోట్ల దేవతలు, 33 సమూహాలు. కోటి అంటే సమూహం, అంటే 33 కోట్ల ముందే ఉంటారా దేవతలు అనేది కాదు, అది సమూహం. అంతమంది ఈ నిర్మాణంలో పాల్గొంటే ఈ సృష్టి మన ఎదురుగా ఇట్లాగా ఉంది. అట్లా ఈ విషయాలన్నిటిని మనం ఇక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో అది మన నిత్య జీవితంలో సన్నివేశాలకి, సృష్టికి టోటల్ గా పరమాత్మ వరకు దీన్ని అన్వయించుకుంటానికి వీలుగా ఇక్కడ ఇవి చెప్పబడుతున్నాయి. గ్రంథ ముద్రణ మహాయజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులు. యజ్ఞంలో చేసే వాళ్ళని ఋత్విక్కులు అంటాం, అందుకని ఋత్విక్కులు. ప్రియ పాఠక సోదర, అంటే ఎవరైతే ఈ గ్రంథాన్ని చదవటానికి పేజీ తీశారో, ఈ అట్ట తీశారో, లోపలికి వెళ్ళబోతున్నారో వాళ్లతో మాట్లాడుతున్నాడు. ప్రియ పాఠక సోదర, మీ బంగారు హస్తాలలో ఉన్న హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని అనే గ్రంథరాజము, గడ్డం వీరరాఘవరావు అనే నేను, నా ఆత్మీయ సోదరుడు శ్రీ రావుపాలపు కామేశ్వరరావు, మా ఉభయులను ఎంతో ప్రేమాదరములతో ముందుండి నడిపిస్తున్న పూజ్య ఆత్మీయ సోదరుడు శ్రీ భోగిరాల రామచంద్రరావుల సంయుక్త కృషి ఫలితం. ప్రత్యక్షముగా బోధించినది రాఘవ అయినప్పటికీ పరోక్షంగా నా చేత చెప్పించడానికి, నోట్స్ సిద్ధము చేయడానికి బోధింపబడిన 20 సంవత్సరముల తరువాత ఈరోజు ఈ గ్రంథ రూపంలో ముద్రింపబడడానికి అనుక్షణము వెన్నుదన్నుగా నిలబడి ఎంతో ప్రోత్సాహమునందించినది మాత్రము కామేశ్వరాయే. అంటే కలం పేరు పెట్టాం కదా, కామేశ్వర రాఘవ అని, దానికి సంబంధించి ఈ మొత్తము పనికి వెనుక సూత్రధారిగా నిలబడి గుంటూరు బ్రాడీపేటలోని శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్ నందు
1/5/1994 నుండి 10/6/1994 వరకు నిర్వహింపబడిన హోమియో శిక్షణా తరగతులలో అంతర్భాగముగా 9/5/1994 నుండి ప్రతిరోజు ఒక అరగంట సమయంలో అష్ట సాముద్రిక శాస్త్ర శిక్షణా తరగతులకు ధారపోసి ఆ కార్యక్రమము నిర్విఘ్నముగా 10/6/1994 వరకు కొనసాగి శిక్షణ పూర్తి అయ్యేటట్లు తదుపరి నా స్వదస్తూరితో తయారు చేసిన నోట్స్ను ఫోటోస్టాట్ తీయించి తరగతులకు హాజరైన వారికి ఇప్పించేటట్లు చేసినది శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారే. అయితే మరొక ఆత్మీయ సోదరుడు శ్రీ ఇంటూరి తిరుపతి రెడ్డి మరియు శ్రీ వేదాంతం ఆనందాచార్య ప్రస్తుతం మన మధ్యన భౌతికంగా లేనప్పటికీ వారి ప్రోత్సాహం కూడా మరువలేనిది. ఇక ఈ మహాయజ్ఞమునకు ఆద్యులు మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే గారులు. ఎందుకంటే మనందరము ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా అది వారి సంకల్పముగా వారే మన ద్వారా నిర్వహింప చేసుకుంటున్నారని భావిస్తూ ఆ పనిని వారికి సమర్పణముగా చేస్తుండడం వలన ఇట్లా ప్రతి పనిని 1986లో శ్రీశైలంలో జరిగిన యోగ శిక్షణ తరగతులలో హస్త సాముద్రికమును నేర్పిన శ్రీ సత్యనారాయణ గారు, ఇంకా పూజ్య సోదరులు శ్రీ ఎం పున్నయ్య శాస్త్రి గారు, శ్రీ ఎం సాంబశివ శర్మ గారు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి రెండవ కుమారుడు నారాయణ, శివ, రమణలతో పాటు పివి రమణని ఇప్పుడు మనకు కూడా క్లాసులో అటెండ్ అవుతున్నారు. మరెంతో మంది సోదరులు తమ తోడ్పాటును అందించారు. ఇంకొంచెం వెనక్కి చూసుకుంటే నన్ను మాస్టర్ గారి మార్గంలో ప్రవేశింపచేసిన శ్రీ పి రతిమోహనరావు గారు, అంటే మా ఆఫీసులో ఏఈగా ఉండేవారు. ఆయనే అసలు ముందుకి తోసింది నన్ను. ఏదో హాయిగా ఒక మూలను కూర్చుని నా పని ఏదో నేను చేసుకుంటుంటే, ఒక మూలను కాదు నువ్వు కూర్చోవలసింది అని చెప్పి ముందుకు తోసాడు అనమాట ఆయన. నేను పనిచేసిన మెకానికల్ సర్కిల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గారైన శ్రీ ఎంఈబి సత్యనారాయణ గారు, ఆయన బ్లావెట్స్ గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పేవాడు ఆయన. ఇక చివరిగా నాతో పాటు శిక్షణ పొందిన విద్యార్థులును. మరి శిక్షణ పొందుతున్నటువంటి ఆ విద్యార్థులు లేకపోతే అసలు ఈ కార్యక్రమమే లేదు. వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది ఫలవంతమైంది. ఈ సందర్భముగా గుంటూరు నల్లపాడుకు సంబంధించి ఒక విశేషం చెప్పుకుందాం. మాస్టర్ గారి మార్గంలో ఎంతో భక్తి విశ్వాసములతో పయనిస్తున్న వారు నల్లపాడు గ్రామస్తులలో చాలా మంది. వారిలో సోదరులు స్వర్గీయ ఘంటా రామిరెడ్డి ఒకరు. వారి తర్వాత మరొక సోదరుడు స్వర్గీయ ఇంటూరి తిరుపతి రెడ్డి. ఈయనకే మనం గ్రంథాన్ని అంకితం చేయడం జరిగింది. ప్రస్తుతము ఆ కోవలోనే వెలుగొందుతున్న వారు చిరంజీవి ఉడుమల భరత్ రాకేష్ రెడ్డి. అలా ఎవరో ఒకరు మాస్టర్ గారికి సర్వసమర్పణము చెందిన వ్యక్తి నల్లపాడులో ఉంటూనే ఉన్నారు. ఇది మాస్టర్ గారి కృపా విశేషంను తెలుపుతున్నది. ఇక యజ్ఞ విషయానికి వద్దాము. గుంటూరు సోదర బృందంలో వర్ధమాన యువ హీరో చిరంజీవి భరత్ రాకేష్ రెడ్డి నోట్స్ గ్రంథముగా ముద్రింపబడితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని సూచించడం, అది మాస్టర్ గారు సూచనగా తీసుకుని వెంటనే నోట్స్ను గ్రంథముగా ముద్రించుటకు శ్రీమాన్ ఎక్రల్ అనంతకృష్ణ, శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారుల అనుమతితో ముద్రణ మహాయజ్ఞమును ప్రారంభించడం జరిగినది. నోట్స్ లో కొంత తెలుగులో కలిపి వ్రాతతో చిత్తుప్రతిగా ఉన్న దాన్ని తమ ముత్యాలాంటి అక్షరాలతో స్పష్టముగా వ్రాసి ముద్రణాలయం వారు సులభముగా టైప్ చేయుటకు వీలు కల్పించిన సోదరి టి ఉమామహేశ్వరి గారు, ప్రూఫ్లు దిద్దడంలో అర్జున్ అని పిలిపించుకోవడానికి ఎంతో ఇష్టపడే ఎంబీఏ కోర్సు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న మొహమ్మద్ నజీముద్దీన్, నా అర్ధాంగి రావమ్మ కొంచెం విశేషమే. అంటే ఈ పనిలో నాకు సహాయకారిగా ఉండడం అనేది.
సోదరులు శ్రీ కె. సత్యనారాయణమూర్తి గారు, యజ్ఞజ్వాల చక్కగా జ్వలించుటకు ఆద్యమును అంటే గ్రంథ ముద్రణ వ్యయమును సమర్పించిన సోదరులు ఐ. సాంబశివారెడ్డి, ఇంటూరి సాంబశివారెడ్డి, ఆయన ఇంటూరి తిరుపతి రెడ్డి గారి పెద్దబ్బాయి. గ్రంథానికి వన్నె తెచ్చే ముందు మాటల ద్వారా వారి శుభాశీస్సులను వసిగిన పూజ్య సోదరులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ, శ్రీ మల్లాది పున్నయ్య, శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు, ముఖ చిత్రమును రూపొందించిన శ్రీ బివిఎస్ శాస్త్రి గారు, మాధవ గారు, శ్రీ లక్ష్మీ గణపతి ఆర్ట్ ప్రింటర్స్ గ్రంథమును ఒక కళాఖండంగా ముద్రించి ఇవ్వగా 2015 సంవత్సరం జనవరి 11, 12, 13 జరుగుచున్న మాస్టర్ సివివి పూజ మహోత్సవములలో 11వ తేదీన శ్రీమాన్ అనంతకృష్ణ గారిచే ఆవిష్కరింపబడి పూజ్య సోదరులు శ్రీ ఈఎస్ఎల్ నారాయణ గారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న బుక్ స్టాల్ నందు ప్రదర్శించబడుచుండగా అతడి నుండి మీ చేతులలోనికి వచ్చినది. పుస్తకం కొన్నాక ఆ పుస్తకాన్ని చదవటానికి ప్రారంభించిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు పుస్తకం కొనకుండా ఊరికే అక్కడ చూసి ఆ పుస్తకం ఉందంటే పుస్తకం ఇప్పుడు ఆ పుస్తకాలు అమ్మే చోట చాలా మంది ఉంటారు, ఆ పేర్లు చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళతో మాట్లాడేది ఏముంది? మనం ఎవరితో మాట్లాడగలం? ఈ పుస్తకాన్ని కొని ఆ పుస్తకాన్ని అట్ట తీర్చి చదవటం ఎవరైతే ప్రారంభించారో వాళ్ళతో మాట్లాడగలుగుతాం మనం. అందుకని ప్రియ పాఠక సోదర అంటున్నాం. అట్లా మీ చేతిలోకి ఈ పుస్తకం రావడానికి వెనక ఎంత కథ జరిగింది. ఇప్పుడు మీరు చక్కగా ఆ పుస్తకాన్ని తీసుకుని పేజీలు తిప్పుతున్నారు. ఈ గ్రంథం మీ చేతిలోకి రావడానికి ముందు కథ ఎంత జరిగింది? అట్లా ప్రతి సన్నివేశం, ప్రతి విషయం అది జరగడానికి వెనుక ఎంతో కథ జరుగుతుంది. ఆఫ్ సడన్ హఠాత్తుగా ఏది జరగటానికి అవకాశం లేదు. మాట రావడానికే ఇది 4వ స్థాయి వైఖరి వాక్కు. సడన్ గా నోటి నుంచి మాట వచ్చిందండి హఠాత్తుగా. ఎట్లా వస్తుంది హఠాత్తుగా? పరా నుంచి బయలుదేరాలి, పశ్యంతి మధ్యమ మీదుగా వైఖరికి రావాలి. ఇట్లా కథ జరుగుతుంది. కథ అనేటప్పుడు కల్లా అప్పుడు మనకేంటి, వాడు కోపడుతున్నాడు, ఆ కోపానికి వెనుక ఎంత కథ జరిగింది అనేటప్పుడు కల్లా మనం అతని కోపానికి మన కోపాన్ని జత చేయకుండా, ఏంటి అని కోపడుతున్నావు అని జత చేయకుండా, మరి కోపానికి ఏంటి వెనక ఏదో కథ జరిగి ఉండాలి అనేటప్పటికల్లా మనం న్యూట్రల్కి వచ్చేస్తాం, సానుకూలంగా అయిపోతాం. మనం సానుకూలం అయ్యేటప్పటికల్లా అవతల వాడు సానుకూలం అయిపోతాడు. అది ఓకే. సో మీ చేతుల్లోనికి ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ఈ శిక్షణా తరగతి, ఈ అధ్యయన తరగతులకి ఈ విషయం చెప్పడానికి ఈ గ్రంథము ఎట్లాగా ఆధారమైందో, దీని వెనుక జరిగిన కథ. ఈ విధముగా మాస్టర్ గారికి సమర్పముగా నిర్వహింపబడిన ఈ మహాయజ్ఞంలో పైన తెలిపిన వారే కాక ఇంకా మరెందరో ఋత్విక్కులుగా పాల్గొన్నారు. యజ్ఞ ఫలముగా రూపుదిద్దుకున్న గ్రంథము ప్రస్తుతము మీ హస్తములలో ఉన్నది. ఇప్పటికీ యజ్ఞము సగభాగం మాత్రమే పూర్తయినది. ఇప్పటికే పుస్తకం కొనంగానే ఇంకా అయిపోయింది కాదు. ఇక్కడ ఈ యజ్ఞం పుస్తకం తయారవడం వరకు ఒక భాగం, పుస్తకం కొనడం దగ్గర నుంచి సగభాగం. యజ్ఞము మిగతా సగం పూర్తి చేసే బాధ్యతను మీరు తీసుకుని పాఠక సోదరుడుగా చెప్తున్నాం. అలాగే మీకు ఇప్పుడు ఈ అధ్యయన తరగతుల్లో పాల్గొన్న వాళ్ళకి మిగతా సగం పూర్తి చేసే బాధ్యతను మీరు తీసుకుని గ్రంథము అధ్యయనము చేసి దానిలో తెలిపిన విషయంలో అవగాహన చేసుకుని మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారు ఉపయోగపెట్టుకొనుచు వాటిని ఆధారము చేసుకుంటూ ఉన్న చోట నుండి కేంద్రము కేసి ప్రయాణిస్తూ, మనకి ఇవ్వబడేవి, మనకు అందింపబడేవి చాలా వరకు ఏంటంటే
పరిధి మీద తిరగటానికి ఉపయోగపడతాయి. పరిధి మీద ఎన్నిసార్లు తిరిగినా చుట్టూ తిరగటమే. ఈ పరిధి ఎలాగొచ్చిందో తెలియని విషయంగా చుట్టూ తిరుగుతూ ఉంటాం, రంగుల రాట్నం తిరిగినట్టుగా. కానీ ఆ రంగుల రాట్నాన్ని తిప్పేది ఎక్కడుంది? కేంద్రంలో ఉంది. అట్లా కేంద్రం కేసి ప్రయాణించేటట్టుగా గ్రంథాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇది ఒకటి. ఇందుకు మనం కేంద్రం కేసి ప్రయాణించడం కోసం మీకు అందివ్వబడింది, మనకు అందివ్వబడింది. అది మీతో పాటు నాకు కూడా ఎందుకు అందివ్వబడింది? కేంద్రం కేసి ప్రయాణించడానికి, పరిధి మీద చుట్టూ తిరగటం కోసం కాదు. వాటిని ఆధారము చేసుకుంటూ ఉన్న చోట నుండి కేంద్రం కేసి ప్రయాణిస్తూ సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ అనే స్థితిలోనికి వెళ్ళదముగాక. కేంద్రం అంటే ఒక చోట కదా, మిగతాదంతా పరిధి, సర్కంఫరెన్స్. సరే, నెమ్మదిగా ప్రయాణించి కేంద్రం దగ్గరికి వెళ్ళాం. అంటే కేంద్రము ఒక చోట ఉంది వేరే, పరిధేమో చాలా దూరంగా వేరే చోట ఉంది. అంటే రెండు వేరుగా ఉన్నాయి అన్నట్టుగా మనకి పరిధిలో ఉన్నప్పుడు అనిపించింది. సరే, నెమ్మదిగా కేంద్రం దగ్గరికి వెళ్ళాం. ఈ పరిధిని ఏర్పాటు చేసినటువంటి కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా అసలు ఉన్నదే కేంద్రం, పరిధే లేదు కాబట్టి కేంద్రం కూడా లేదు అన్నంత ఇదిగా మనం అయితే పరిధిలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడేం చెప్పుకుంటాము? సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సమస్తము కేంద్రమే. ఆ స్థితిలోనికి వెళ్ళేదముగాక. ఈ విధముగా ఈ మహాయజ్ఞము పరిపూర్ణమై సృష్టిలోని సమస్త జీవులు ఆత్మానుభూతితో వర్ధిల్లెదరుగాక. గడ్డం వీర రాఘవరావు. మొత్తం కథ అంతా దీంట్లో వచ్చింది. అది సగం. మిగతా సగం ఇప్పుడు మనం ఏం చేయాలి? అట్లా పాఠకుడికి సగభాగం అప్పజెప్పబడింది. మామూలుగా ఏంటంటే పుస్తకం చదివితే చాలులే అన్నట్టుగా ఆ గ్రంథాలు వస్తూ ఉంటాయి మనకి, అది ఒక పద్ధతి. కానీ ఇది చదవటం కోసం రాలేదు. సగం యజ్ఞం మీరు చేయాల్సిన పరిస్థితి ఉంది, బాధ్యత. ఓకే, ఇప్పుడు ఇక పరిచయం ఇదంతా అయిపోయింది. 9/5/94 ప్రారంభించినటువంటి శాస్త్రాధ్యయన ప్రారంభం. ఇప్పుడు గ్రంథంలోకి నెమ్మదిగా. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు. శాస్త్ర అధ్యయన ప్రారంభం అంటే ఏదైనా కానీ అధ్యయనము ప్రారంభం అంటే ఇద్దరం కలిసి చేస్తుంటాం, చెప్పేవాడు వినేవాడు. మా ఇద్దరి మధ్యన అనుసంధానంగా శాస్త్రము. కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన. అందువల్ల మనకి ఉపనిషత్తులు ఏదైనా కానీ శాంతి మంత్రంతో ప్రారంభమై అదే శాంతి మంత్రంతో ముగించడం జరుగుతుంది. అట్లా మనం ఇక్కడ, అందుకే ఇందాక నేను ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇట్లా శాంతి మంత్రంతో ప్రారంభమైంది. మానవ పరిణామ దశలో అనేక జన్మలలో అనేకమైన ఒడిదుడుకులను అనుభవించి సాధన శోధనలతో భౌతికతపై విజయం ఉంది, ప్రాజ్ఞత చెంది పరిణామ దశలో చివరి దశ అయిన ఉపదేశ మార్గమును ప్రవేశించి అందు 5 ఉపదేశములు లేక దీక్షలు పొంది 5వది అయిన ఆధ్యాత్మిక సామ్రాజ్యముందు ప్రవేశించిన వారిని పరమ గురువులు లేక మాస్టర్స్ అని మేడం హెలెనా పెట్రోవా బ్లవెట్స్కి తెలిపినారు.
భగవానుని సృష్టి మొత్తమునకు గురుపీఠం ఉన్నట్లే ప్రతి సౌర కుటుంబమునకు ఒక గురుపీఠం ఉండను. దానిని సౌరపీఠ గురు పరంపర, సోలార్ హైరార్కీ అని అందరు. దానికి నమూనాగా ప్రతి గ్రహమునకు ఆధ్యాత్మిక గురుపీఠము, దానికి ఒక గురు పరంపర ఉండును. దానినే గ్రహ గురుపీఠము లేక గ్రహ గురు పరంపర, ప్లానెటరీ హైరార్కీ అని అందరు. భూమికి సంబంధించిన పీఠమును మహీపీఠము అని అందరు. ఈ పీఠమందు 3 ముఖ్య శాఖలు, 4 ఉపశాఖలు గలవు. ముఖ్య శాఖలు సంకల్పము, విల్, ప్రేమ జ్ఞానము, లవ్ విజడం, ప్రజ్ఞ ఇంటెలిజెన్స్. 3వ శాఖకు సంబంధించి 4 ఉపశాఖలలో 4వది అయిన క్రతు నిర్వహణ, సెరమోనియల్ మ్యాజిక్, మాస్టర్ రాకోజీ నిర్వహణలో ఉన్నది. అన్ని మతములకు, జాతులకు సంబంధించిన వివిధ ఆలయములందు నిర్వహించబడుతున్న క్రతువులు, అర్చనాధికములు, రహస్య క్రతు శాఖకు సంబంధించిన ఫ్రీమేసనరీ తదితర ఆధ్యాత్మిక సోదర వ్యవస్థలలో నిర్వహింపబడు క్రతువులు మొదలగునవి, గ్రేటర్ మిస్టరీస్, లెస్సర్ మిస్టరీస్, ఇట్లా వీరి పర్యవేక్షణలలో ఉన్న ఉపశాఖ క్రిందకు వచ్చును. మనమేమో దేవాలయం అంటే హిందువులది, మసీద్ అంటే ముస్లిమ్స్ది, మహమ్మదీయులది, చర్చి అంటే క్రిస్టియన్స్ది అని ఇట్లాగా మనం విభజించుకుంటున్నాం. కానీ ఈ 3 ఎవరి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచి వచ్చినాయి. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. మాస్టర్ రాకోజీ. మాస్టర్ రాకోజీ గత జన్మలలో రోజర్ బేకన్ గా మరియు ఫ్రాన్సిస్ బేకన్ గా, తదుపరి జన్మలో మాస్టర్ కౌంట్ డి సెయింట్ జెర్మైన్ గా సుప్రసిద్ధులు, లోక విదితులు. వారు ఫ్రెంచ్ ఆచార్యుడైన మెస్కర్తో సహకరించి తద్వారా రోగములను మానసిక శక్తులతో నయము చేసేడు విధానమును పరిశీలించారు. దానినే నేడు మెస్మరిజం అని అంటున్నారు. ఆ కాలంలో రస విద్యలో, రసాయనిక విద్యలో, జాతక సాముద్రిక శాస్త్రములలో, అద్వైత సిద్ధాంతములలో వరిష్ఠుడు. అష్ట సాముద్రిక శాస్త్రమునకు సంబంధించి ద స్టడీ ఆఫ్ పామిస్ట్రీ అను గ్రంథమును రచించింది. అంటే కౌంట్ డి సెయింట్ జెర్మైన్ అన్న పేరుతో ఆ జన్మలో ఉండగా ది స్టడీ ఆఫ్ పామిస్ట్రీ అన్న గ్రంథాన్ని ప్రచురించారు అన్నమాట. అంటే ఈయన ఇన్ని జన్మలు గడిచినాయి. రాకోజీకి ప్రస్తుతము రాకోజీగా ఉన్నారు, రాకోజీ పేరుతో. వెనకటి జన్మలు ఎలాగా తెలిసినాయి అంటే లెగ్బేటర్ తన యొక్క దివ్య దృష్టితో పరిశీలించినప్పుడు ఆయన యొక్క గత జన్మలు, ఆ జన్మల్లో చేసిన పనులు, అవన్నీ ఆ వివరాలు అందినాయి మనకి. ఆ లెగ్బేటర్ చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కావున ముందుగా వారికి నమస్కరించి, పామిస్ట్రీ ఎంత ప్రాధాన్యత కలిగిన శాస్త్రమో కాబట్టి దాన్ని సంబంధించి ఆయన ఒక అద్భుత గ్రంథాన్ని అందించారు. వాటి ద్వారానే ఆ తర్వాత వాళ్ళకి అది సహాయం చేస్తూ మనం ఇప్పుడు బెన్హంకి ఆ విధంగా ఆయన ఆ గ్రంథాన్ని రాయటానికి, ఆయన పరిశోధించడానికి ఉపయోగపడింది. అంచేత మూలం ఎవరు అని మనం వెనక్కి కొంచెం వెళితే కౌంట్ డి సెయింట్ జెర్మైన్ రాసినటువంటి ద స్టడీ ఆఫ్ పామిస్ట్రీ. కావున ముందుగా వారికి నమస్కరించి, అంటే ఎక్కడో ఒక చోట ఇప్పుడు మరి ఆయనకి ఏదో ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు సెయింట్ జెర్మైన్ డైరెక్ట్ గా ఇక ఆయన నుంచే ప్రారంభమా ఈ పామిస్ట్రీ అన్నది? లేదు. శాస్త్రాలన్నీ ప్రారంభమా? లేదు. అంతకు ముందు రకరకాలుగా ఉన్న వాటిని ఇప్పటి మానవాళి యొక్క వికాసాన్ని అనుసరించి ఎప్పటికప్పుడు మానవాళి వికాసంలో మార్పు ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఎలాగున్నాం, 5 సంవత్సరాల వయసులో ఎలాగున్నాం, 20 సంవత్సరాల వయసులో ఎలాగున్నాం, 40 సంవత్సరాల వయసులో ఎలాగున్నాం, 70 సంవత్సరాల వయసులో ఎలాగున్నాం, మరి ఇట్లాగా మారిపోతున్నాం. మన ఒక్క ఈ జన్మలోనే ఇంత పరిణామంలో ఇంత వికాసం చెందుతూ ఉన్నాం. అట్లా వికాసం చెందుతూ ఉన్నటువంటి మూల జాతులు ఎన్నో ఉన్నాయి, వేల సంవత్సరాలు.
దానికి తగిన విధంగా ఈ శాస్త్రాలు ఎప్పటికప్పుడు పరిష్కరింపబడుతూ ఉంటాయి. మనకు అందుబాటులోకి తీసుకొస్తుంటారు, మనకు అర్థమయ్యేటట్టుగా. ఆ ఆయా కాలాలకి సంబంధించి ఆయా వికాసాన్ని అనుసరించి. అందువల్ల ఈయన ప్రారంభం అండి అనటానికి లేదు. కాకపోతే ఇప్పటికి సంబంధించి ఇప్పటి మానవాళికి అందుకోవటానికి వీలుగా ఆయన దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనకు అందించారు. ఇప్పుడు వేదము 4 భాగాలు చేశారు ఆయన, వేదవ్యాస మహర్షి. అందుకనే వేదాలు ఈయన దగ్గర నుంచి ప్రారంభమైందని కదా. అంతకుముందు వేదం ఉంది, అప్పటి విభాగం వేరు. అప్పుడు ఆ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఆ యుగాలకి సంబంధించిన విభాగాలు అవి. ఇప్పుడు రాబోయేది కలియుగము. ఈ కలియుగానికి సంబంధించి ఇక్కడున్న మానవ వికాసాన్ని అనుసరించి, యుగ ధర్మాన్ని అనుసరించి ఏ విధంగా ఉంటే వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారో దానికి తగిన విధంగా వాళ్ళు ఆ వేదవ్యాస మహర్షి, ఆ వ్యాస మహర్షి దాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చారు. అట్లా ఉంటుంది ఇది. కావున ముందుగా వారికి నమస్కరించి సాముద్రిక శాస్త్ర విషయములను నేర్చుకొనడం ప్రారంభిద్దాం. సరే, వాళ్ళకి నమస్కరించి అట్లా ఆగుదాం. మళ్ళా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.